ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు మీ కుటుంబము ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? మీ పరిస్థితులను బట్టి ఒకవేళ మీరు కృంగిపోతూ ఉన్నారా? మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు మీకు అర్థం కావడం లేదా? నేను ఇంతగా దేవుని కొరకు జీవిస్తున్నాను, కానీ నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? నా బ్రతుకులో నేను భరించలేని సమస్యలు నాకు ఎదురవుతున్నాయేంటి? ఎలా ముందుకు వెళ్ళాలని నువ్వు దుఃఖంతో ఉన్నావా? ఏమీ భయపడొద్దు. దేవుని వాక్యము నీకు వెలుగునిస్తుంది, నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది ఆయన మాట. చీకటిగా ఉన్న నీ జీవితాన్ని వెలిగిస్తుంది ఆయన మాట. అందువల్ల మాట ఇచ్చి నెరవేర్చే ప్రభువుని నమ్మండి. ఆయన మాట తీసుకొని మీ దినమును ప్రారంభించండి. రోజంతా గొప్ప ధైర్యాన్ని పొందుకుంటావు ఆయన మాట ద్వారా. గొప్ప నిరీక్షణను, గొప్ప బలమును నువ్వు పొందుకోబోతున్నావు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ను చదువుతున్నాను. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని విడిపించగలరు, ఆయనే మిమ్మల్ని స్వస్థపరచగలరు, ఆయనే మిమ్మల్ని లేవనెత్తగలరు. మీరు కూడా ఆయన చేతులకు సమర్పించుకోండి. సమస్యలో ఉన్న వారందరూ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనే మీ జీవితాలను, మీ పరిస్థితులన్నిటిని కూడా మార్చి మీకు శాంతిని, సమాధానాన్ని దయచేయబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆమేన్. చూడండి, భయంకరమైన చీకటిలో ప్రయాణిస్తూ గాఢాంధకారపు లోయ అనుభవంలో ఉన్న దావీదు మాట్లాడుతూ చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను, ఎందుకంటే నా కాపరిగా ప్రభువు ఉన్నారు. ఇక నాకు లేమి కలుగదు. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. ఒకవేళ నేను ప్రస్తుతము గాఢాంధకారంలో ఉన్నా తప్పక నా ప్రభువు నన్ను విడిపిస్తాడు, నాకు వెలుగునిస్తాడని గొప్ప ధైర్యంతో చెప్తూ ఉన్నాడు. అనేకసార్లు మన జీవితాల్లో కూడా చీకటి అలుముకుంటుంది. ఏమి చెయ్యాలో అర్థం కానట్లుగా పరిస్థితులన్నీ కూడా అయోమయంగా మారిపోతాయి. అంతా శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. పగలు మనం చాలా ధైర్యంగా ఉంటాం, వెలుగులో చాలా ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మన మార్గం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనకు హాని కలిగించే పరిస్థితులను కూడా వెలుగులో మనం స్పష్టంగా చూడగలుగుతాం. అందుకే ధైర్యంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం, భయము కలుగుతుంది. చీకటిలో అనేకమైనవి మనం భయపడుతూ ఉంటాయి. అయితే దావీదు నేను గాఢాంధకారపు చీకటిలో ఉన్నా భయపడనని చెప్తున్నాడు. చీకటి లోయలో నేను సంచరిస్తూ ఉన్నా కూడా ఏ అపాయానికి భయపడనంటున్నాడు. ఎందుకింత ధైర్యంగా చెప్తున్నాడు దావీదు అంటే, దావీదుకు తెలుసు దేవుని యొక్క వెలుగును గూర్చి. అతని శరీరానికి చీకటి ఉంది, కానీ అతని ఆత్మకు మాత్రం చీకటి లేదు. దేవుని వెలుగును స్పష్టంగా చూస్తున్నాడు. వెలుగైన దేవుని శక్తి దావీదుకు తెలుసు. ఆయన శక్తి శూన్యంలో సృష్టిని చేసింది. అదే శక్తి శూన్యంగా ఉన్న నా జీవితంలో కూడా తప్పక నూతన సృష్టి చేయగలదు. నా చీకటిని, నా గాఢాంధకారమును వెలుగుగా మార్చగలదైన వెలుగు అని దావీదుకు తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గాఢాంధకారపు జీవితాన్ని జీవిస్తున్నావా? మరణపుట అంచుల్లో ఉన్నాను, గాఢాంధకారము నన్ను కమ్ముకొనుంది, చీకటి నన్ను చుట్టుకొని ఉంది, నా కుటుంబంలో చీకటి, నా కుటుంబంలో వెలుగు లేదు, అనేక వేదనకరమైన పరిస్థితుల గుండా నేను ప్రయాణిస్తూ ఉన్నానని మీరు అనుకుంటూ ఉన్నారా? ఒక ప్రక్క అనారోగ్యాలు, ఒకవైపు అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు,
ఒకవైపు పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, ఒక ప్రక్క నిందలు, అవమానాలు, అనారోగ్యాన్ని గురించి అంధకారము, ఇంటిని చూస్తే అంధకారము, పిల్లల్ని చూస్తే అంధకారం, వారి భవిష్యత్తును గురించి ఆలోచిస్తే, వారి చదువును గురించి ఆలోచిస్తే, వారి వివాహాలను గురించి ఆలోచిస్తే అంధకారము, భార్యను చూసినప్పుడు అంధకారమే, భర్తను చూచిన అంధకారమే, ఉద్యోగంలో చీకటి, వ్యాపారంలో చీకటి, ఏ ప్రయత్నం చేసినా చీకటి ఎదురవుతుంది. దేని కొరకు నేను ఆశిస్తున్నానో అది రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. నాకు చీకటే మిగులుతుందని ఈరోజు మీరు అనుకుంటూ ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఆజ్ఞాపిస్తే నీ జీవితంలో నూతన సృష్టి కలుగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే నీ చీకటి వెలుగుగా మారిపోతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే చీకటి కార్యములన్నీ వెలుగు కార్యములుగా చేయగలడు ఆయన. ఆయన ఆజ్ఞాపిస్తే నీ కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి వేదనకరమైన పరిస్థితిని ఆయన సంతోషంగా మారుస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తే నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారము కూడా తెరవబడుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే నీ అనారోగ్యం వెళ్ళిపోతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే నీ రోగము నుండి విడుదల పొందుకుంటావు నీవు. ఆయన ఆజ్ఞాపిస్తే నీ వ్యాధి నుండి నీ విడుదల పొందుకుంటావు. ఆయన ఆజ్ఞాపిస్తే నీ కుటుంబం మారిపోతుంది, నీ చరిత్ర మారిపోతుంది, నీ పేదరికం మారిపోతుంది. కాబట్టి ఈరోజు ఆయనను ఆశ్రయించు. ఇంతవరకు నా ఇష్టానుసారంగా నేను వెళ్ళాను, నిన్ను ఆశ్రయించలేదు, నిన్ను నాకు కాపరిగా పెట్టుకోలేదు. నేనే నా జీవితానికి అధికారిగా ఉన్నాను, నా కుటుంబానికి అధికారిగా ఉన్నాను, నా ఉద్యోగానికి అధికారిగా ఉన్నాను, నా పరిస్థితులన్నిటికీ నేనే అధికారిగా ఉన్నాను. కానీ ఈరోజు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను. నీవు కాపరిగా ఉండటానికి నేను అంగీకరిస్తున్నానయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఇంతవరకు నీకు ఇష్టం లేని మార్గంలోనే నేను నడిచానయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించండి. నేను అయోగ్యుడను, నన్ను క్షమించండి. నేను అయోగ్యురాలను, నన్ను క్షమించండి. నాకు బదులుగా నా పాప శిక్షను భరించారు మీరు. నీ నీతిని బట్టి, నీవు చెల్లించిన వెలను బట్టి నా జీవితంలో నీ గాఢంధకారము నుండి విడుదల పొందటానికి నేను అర్హుడినయ్యాను, అర్హురాలనయ్యాను. విరిగి నెరిగిన హృదయంతో నీవు మోకరించి ప్రార్థించు. తప్పక దేవుడు నీకు వెలుగును అనుగ్రహించబోతున్నాడు. నీ గాఢాంధకారమును కొట్టివేసి అద్భుతకరమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు ఆయన. నీ బాధంతా ప్రభుతో చెప్పి పూర్తిగా ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీకు గొప్ప ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. నీ నమ్మిక నీ జీవితంలో అనేక గొప్ప కార్యములు చేయబోతుంది. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మన జీవితాల్లో మనం ప్రభువుకు సమర్పించుకుంటూ విరిగి నరిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. తండ్రి, గతించిన దినము మాకు తోడుగా ఉండి ఈ నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టాలి. ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు, గాఢాంధకారపులో సంచరిస్తూ ఉన్నారా, భయపడకండి అని. అవును తండ్రి, ఎవరైతే చీకటి మార్గంలో దారి కానుక వెళ్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి మార్గం చూపించండి అయ్యా. నీ వెలుగును ప్రకాశింపచేయండి. నీ వెలుగులో నడవడానికి శక్తిని అనుగ్రహించండి తండ్రి. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దర్శించండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేయండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. ఈ లోకంలో ఉన్న చీకటిని మాత్రమే చూడకుండా నీ వెలుగును చూచేవారిగా, నీ వెలుగులో నడిచేవారిగా ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. లోకాన్ని విసర్జించే గొప్ప భాగ్యం దయచేయండి. ఇంకెంతసేపు లోకానుసారమైన విషయాల మీదే మనసు పెట్టకుండా నీ కృప మాత్రమే ప్రతి ఒక్కరిని లేవనెత్తుతుందయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎంతమంది మాటలు వింటున్నారో ప్రతిరోజు ప్రతి ఒక్కరిని రాత్రే ముట్టుండి నాయన. ఈ రాత్రే వారితో మాట్లాడండి అయ్యా. ఈ రాత్రి గొప్ప వెలుగును చూడబోతున్నారు. వారి అంధకారం అంతా, వారి చీకటంతా వెలుగుగా మార్చబడబోతుంది యేసునామములో. ఇంతవరకు వారు అనుభవించిన చీకటిని గూర్చి వారు మరిచిపోయేటట్లుగా అద్భుతాన్ని చేస్తున్నారు నాయన. నీ వెలుగును ఇస్తున్నారయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేనే మార్గమును, నీ సత్యమును, జీవమునని సెలవిచ్చారయ్యా. నీవే జీవమునైనా, నీ జీవముతో ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన వినపములు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తండి. అనారోగ్యాలతో పడిపోయిన వారిని లేవనెత్తండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నిటిని విడిపించండి తండ్రి. ట్రాన్స్ఫర్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయండి.
ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అద్భుతకరంగా చక్కటి జాబ్స్ మీరు దయచేయండి నాయన. వివాహాలు కాని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరికి నీ కృప చొప్పున వివాహాలు జరిగించండి తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలు గర్భాలు తెరవండి. గర్భంతో ఉన్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి పర్సంటేజ్ దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. గృహాలు లేని బిడ్డలకి చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. పరిచర్యలో ఉన్న నీ సేవకులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ఆశ్చర్యకరంగా చేపట్టి ముందుకు నడిపించండి నీ పరిచర్యలో. ఆర్థిక బంధకాల్లో పడి ఉన్న బిడ్డలందరినీ లేవనెత్తండి. ధనం విషయంలో మోసం చేసిన వారందరితో మాట్లాడి తిరిగి రెస్టోర్ చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారే ప్రయాణం చేస్తున్నారో ప్రతి ప్రయాణం సఫలపరచండి. వారే పని ప్రారంభిస్తున్నా మీరు ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ఈరోజంతా తోడుగా ఉంటారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాఢాంధకారంలో నేనున్నాను అనుకుంటున్నా మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడారు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా? ఈ వాగ్దానం నా జీవితంలో నా దేవుడు నెరవేరుస్తున్నాడు, నా గాఢాంధకారాన్ని వెలుగుగా చేయబోతున్నాడని విశ్వసించండి. ఆమెనని చెప్పండి. పదే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. గొప్ప కార్యాలు చూస్తారు. మీ ఇష్టాన్ని తెలియజేస్తే వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ స్నేహితులకు, మీ బంధువులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.